కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి ఈ రోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ తీసుకెళ్ళొచ్చు. వుడెన్ బ్రషెస్, వుడెన్ పెన్సిల్స్ వాడటం వల్ల మన ఎన్విరాన్మెంట్ కి ఎలాంటి పొల్యూషన్ అనేది జరగదు అన్నమాట. అదే మనం అంటే మీరు ముందంజ వస్తుంది. ఎప్పుడు ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ సెగ్రిగేషన్ చేసేటువంటి విధానంలో ముందుకెళ్తా ఉంది. మనకి 4 రకాల చట్టము ఈ ఏప్రిల్ 1 నుంచి 2026 నుంచి అమల్లోకి రావడం జరుగుతున్న భాగంగా మేము 4 రకాల చట్టం వేరు చేయడం అనేది ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఇక్కడ 4 రకాల బిల్స్ ఉన్నాయి. అయితే ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆనాటి నుంచి వింటూ ఉన్నాము. అదే రకంగా ఈరోజు మనము జీరో వేస్ట్ రకరకాల వీటితోటి ఎక్కడ ఫోటో తీస్తాను. పిల్లలందరూ సైలెంట్ గా ఉండండమ్మా. నేను చెప్తాను, మీరు చెప్పండి, సరేనా? చెత్తని తగ్గించు, భూమిని రక్షించు. చెత్తని తగ్గించు, భూమిని రక్షించు. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా ఈ రోజున గవర్నెన్స్ పేరుతోటి మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి ఆదేశాలతో ప్రజల్లో పచ్చదనం అలాగే పరిశుభ్రత మీద అవగాహన పెంచుతూ రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్తో పాటుగా మంగళగిరి నియోజకవర్గాన్ని కూడా పచ్చదనం పరిశుభ్రతలో 1వ ప్లేస్లో ఉంచాలని చెప్పి ప్రజలని అలాగే పౌరుల్ని విద్యార్థుల్ని కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఏ విధంగా మనం చెత్తని నిర్మూలించాలి, పచ్చదనాన్ని పెంచాలి, భవిష్యత్ తరాలకి మంచి వాతావరణం కల్పించాలని సదుద్దేశంతో ఈ రోజున మంగళగిరి పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం. ఈ కార్యక్రమంలో
టీటీడీ బోర్డు మెంబర్ జానకిదేవి గారు, అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి గారు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అలీం బాషా గారు పట్టణాన్ని కూడా ఆధునీకరించుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 3వ శనివారం జీరో వేస్ట్ లెటర్ గవర్నెన్స్ తీసుకొని ఈరోజు థీమ్ని మున్సిపల్ అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుల సమక్షంలో ఈ రోజున అవగాహన ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలందరినీ ఒకటే కోరుకుంటున్నాం, చెత్తరహిత సమాజాన్ని నిర్మించాలనేది మన గౌరవ ప్రధాని గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కలలు కంటున్నారు. ఆ కలల్ని నెరవేర్చే విధంగా మనకు కూడా ఉపయోగకరమైనది, మన ఆరోగ్యాల మీద ప్రభావం చూపేది చెత్త కాబట్టి వాటిని ప్రతిరోజు సేకరించి వాటిని గ్రేడింగ్ చేసి ఈ రోజున అనేక విధాలుగా సంపద సృష్టిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని మనందరం కూడా గౌరవిస్తూ ముందుకెళ్ళాలి. దానికి అనుగుణంగా మనందరం కూడా అవగాహన తెచ్చుకొని ప్రతి ఒక్కరం కూడా చెత్తరహిత నగరాన్ని నిర్మించుకునే విధంగా కృషి చేద్దామని ప్రతి ఒక్కరు. మన రాష్ట్ర ప్రభుత్వం, మన మోడీ గారు ఏర్పాటు చేసిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే దాని కార్యక్రమాన్ని ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా జీరో వేస్ట్ అనేది కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. పిల్లలు ఎక్కడైనా మనం పరిశుభ్రతంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం పిల్లల ద్వారా ఫస్ట్ వాళ్ళు చిన్నతనం నుంచి నేర్చుకుని ఉంటే పెద్ద అయిన తర్వాత కూడా అలాంటి కార్యక్రమాలకు వాళ్ళు అవేర్నెస్ అయ్యి తర్వాత కూడా పెద్దవాళ్ళకి చెప్తూ వాళ్ళ ఇంట్లో శుభ్రతంగా ఉంటూ వాళ్ళు ఎక్కడికి స్కూల్లో వెళ్ళినా ఎక్కడ కూడా శుభ్రతంగా ఉండేటట్టుగా వాళ్ళు అలవాటు అవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఇలాంటి అలవాటు కార్యక్రమాన్ని. అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో అలీం బాషా గారి ఆధ్వర్యంలో, కమిషనర్ గారు అలీం బాషా గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఏదైతే పరిశుభ్రం మీద జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వీటి కోసం, శుభ్రత కోసమే వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరుగుతూ ఉంది. మనం కానీ ప్రతి ఒక్కరం కూడా బాధ్యత తీసుకొని తమ ఇళ్ళ దగ్గర, తమ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం కార్యక్రమాల్లో భాగంగా ఎవరైతే వాళ్ళు స్వచ్ఛందంగా చేసుకుంటారో వీటి మీద జరిగేటువంటి ఖర్చు కొంతమేర తగ్గితే ఆ ఖర్చుని మరో రకంగా కార్యక్రమాలకు వాడుకోవచ్చు.